సో, ఆదికాండం 3 అధ్యాయం 5 వచనం వరకు మనం చూసుకున్నాం. సరే, 5 వచనంలో మనం ఒకసారి చదువుకుందాం. ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడిననియు, మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందిరని దేవునికి తెలియదు. సో, ఏమని చెప్పాడన్నది మనం చూసుకున్నాం. దేవదూతల వలె ఉందిరని దేవునికి తెలుసు కాబట్టి అనే విషయాన్ని ఇక్కడ స్త్రీకి చెప్పడం జరిగింది. సో, ఒకటి ఏంటంటే ఇక్కడ ఆదామవ్వలకి దేవదూతల గురించి తెలుసు. దేవదూతల యొక్క విషయం ఎంతో కొంత వీళ్ళకి అర్థమైంది. మేబీ వీళ్ళ కనులకు కనబడి ఉండొచ్చు. లేకపోతే ఏదో రకంగా వీళ్ళకి దేవదూతల జ్ఞానం ఉంది. లేకపోతే అపవాది దాన్ని తీసుకొచ్చి వాడ్డా ఇక్కడ. అయితే అవ్వకి ఏం చూపించాడంటే తనకన్నా ఒక గొప్ప స్థితిని చూపించాడు. ఇది ఇప్పుడు ఈ పండు తినాలి కాబట్టి తనకు డిస్ట్రాక్షన్ పెట్టాడు. అంటే ఏంటంటే తనకి ఒక బేసిక్ ఒక మాయలాగా. అంతే. మనం ఒక వ్యక్తి నుండి ఒకటి పొందాలంటే వాటికి ఇంకోటి ఏదో చెప్పామనుకోండి, అప్పుడు మనం పొందగలిగేది పొందుతాం. సో అలాగూ వ్యక్తి యొక్క మైండ్ ని, ఆలోచనల్ని ఒకవేళ మనము దారి తప్పించగలిగితే మనం ఆ వ్యక్తిని వశం చేసుకోవచ్చు. దీన్నే మనం మోసం అంటాం. ఈ రోజుల్లో మోసం అనే పదం ఎంత తేలిగ్గా అర్థమవుతుందో అంత తేలిగ్గా కూడా జరుగుతుంది. బోలెడు మంది మోసపోతుంటారు అనేక రకాలుగా. సో ఇక్కడ వీడు ఒక అబద్ధాన్ని తీసుకుని నెక్స్ట్ ఏం చేశాడంటే మోసాన్ని తీసుకొచ్చాడు. దేవదూతల వలె ఉందరు, మంచి చెడులు ఎరిగిన వారై ఉందరు అని ఎప్పుడైతే అన్నాడో దేవదూతలకు మంచి చెడులు తెలుసు. అంటే ఆదాం అవ్వలకు తెలియదా అంటే ఆదాం అవ్వలకు తెలియదు. ఆదాం అవ్వలకి కేవలం మంచి మాత్రమే తెలుసు. దేవుడు వాళ్ళని మంచిగానే సృష్టించాడు. 6 రోజుల సృష్టిలో అంతటిని బట్టి దేవుడు చాలా మంచిదిగా ఉండును అన్నాడు. కానీ అందులో చెడు అనేది అసలు మనకి ఎక్కడ కనబడదు. ఎందుకు అంటే దేవుడు మంచివాడు. ఆయన మంచివాడు అని అంటే ఎలా చెప్తామన్నా పరిశుద్ధుడు కాబట్టి ఆయన మంచివాడు. ఇప్పుడు ఆయన రూపంలో వీళ్ళని సృష్టించుకున్నాడు కాబట్టి వీళ్ళలో చెడును గుర్తించే లక్షణం లేదు. అంటే చెడు చేసే స్వభావం లేదు. కానీ చెడుని ఎంచుకునే ఒక అవకాశం వెళ్ళుకుందంటే అది వేరే సంగతి. ఇప్పుడు దేవదూతలకి మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. ఆ రెండింటికి వాళ్ళు సమర్థులు. అందుకే మనము పేతురు పత్రికలో గాని, యోధా పత్రికలో గాని దేవునికి విరోధముగా ప్రవర్తించిన దూతలందరినీ కూడా ఆయన కటిక చీకట్లో వేయడం లేదా బంధించడం, తీర్పు దినానికి బంధించడం జరిగింది. సో కొంతమంది ఆయనకి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన దేవదూతలు ఉన్నారు. అంటే దేవదూతలను సైతము ఆయన స్వేచ్ఛ లేని వారిగా సృష్టించలేదు. ఇప్పుడు అపవాది కూడా ఆ క్రమంలో వచ్చిన వాడే. వాడి యొక్క పూర్వపరాలు మనకు పూర్తిగా తెలియకపోయినా వాడు దేవునితో సంబంధం లేకుండా వచ్చిన వాడు కాదు. దేవుడు సృష్టిలోనే ఉన్నవాడు. ఆ సృష్టికర్తను ధిక్కరించిన వాడు. అంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఎలా మనకు తెలుస్తుందంటే పరిశుద్ధ గ్రంథం అంతా వాడి కార్యకలాపాలు చూసినప్పుడు దేవునికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఏది కూడా దేవుడు పక్షంగా వాడు పనిచేయలేదు. అంటే వీడు కేవలం దేవునికి విరోధంగా మాత్రమే ఉంటున్నాడు. సో వీడు దేవునికి విరోధంగా ప్రవర్తించాడు, లేదా దేవునికి ఎదురు తిరిగాడు, దేవుడు అధికారాన్ని కాదన్నాడు, వాడు తోసివేయబడ్డాడు. ఇప్పుడు హవ్వ దగ్గరికి వచ్చి ఏమంటాడంటే నువ్వు దేవదూతల్లో ఉంటావు, మీరైతే దేవదూతల్లో అయిపోతారు, ఈ మంచి చెడులు మీకు తెలిసిపోతాయి అనే సంగతి ఎరిగిన వారే అన్నప్పుడు ఎరుగుట అనేది ఏంటంటే కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదు, దాన్ని చేయగలిగే సామర్థ్యత కూడా వచ్చేస్తుంది. ఈ సామర్థ్యత ఆదాము అవ్వలకి దేవుడు ఇవ్వలేదు. వాళ్ళు మంచిగా సృష్టించాడు. వీళ్ళు స్వతహాగా వీళ్ళు చెడు చేయాలనుకుంటే వీళ్ళు చేయలేరు. అందుకే అపవాది వీళ్ళని శోధించవలసి వచ్చింది. సో ఇప్పుడు అదే దేవదూతలు స్వతహాగా అంటే ఒకవేళ వాడు చెడు చెయ్యాలనుకున్నప్పుడు చేయొచ్చా అంటే వాడు చేసేయగలుగుతారు. వాళ్ళు ఏ శోధన అక్కర్లేదు, వాళ్ళకి ఏ పర్మిషన్ అక్కర్లేదు. దేవుడంటే భయం లేకుండా ఉంటే చాలు అంతే. సో ఈ మంచి చెడులను ఎరిగిన వారు అన్నప్పుడు వీడేం చెప్తున్నాడు అంటే ఇక్కడ మీకు తెలిసిపోతే మంచికి చెడుకి డిఫరెన్స్. అసలు చెడు ఎందుకు తెలుసుకోవాలి? వీళ్ళ చుట్టూ ఉన్నదంతా దేవుడు సృష్టించినప్పుడు మంచిదైతే దేవుడు ఏ అపవిత్రతనైనను పాపమైనను అసలు వీళ్ళకి సంబంధం లేకుండా ఆయన సృష్టించినప్పుడు వీళ్ళుంటున్న ఏదైనా తోటలో కూడా ఆ చెట్టు తప్ప ఆ చెట్టుకు కూడా దేవుడు ఆజ్ఞ పెట్టేశాడు. దాని యొక్క అసలు విషయం చెప్పేశాడు దేవుడు. సో అదేదో వీళ్ళకి రహస్యం అని కాదు. వీళ్ళ చుట్టూ అసలు చెడు లేదు. అలాంటప్పుడు వీళ్ళకి
దేవదూతల వలె మంచి చెడులను ఎరుగుట ఎందుకు అవసరం వీళ్ళకి? అసలు అవసరత లేదు. అవసరము లేని దాన్ని అవసరముగా చూపించి ఆ అవసరము దాన్ని జరిగించే స్వభావం కానీ శక్తి కానీ మీకన్నా గొప్పవారైన దేవదూతలకు ఉందని చెప్తూ ఆ దేవదూతల స్థానానికి నువ్వు వెళ్ళిపోతావు. అంటే ఈ స్థానాన్ని కన్నా కూడా గొప్పదానం అయిపోతావు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? ఈ పండు తిండా. సో ఇప్పుడు ఈ పండును చూపిస్తున్నాడు కానీ మనసంతటిని హవ్వకి ఎటువైపు తిప్పాడు అంటే తనకన్నా గొప్ప స్థితికి తిప్పాడు. ఈరోజు చాలా మంది మనుషులు అవనివ్వండి, క్రైస్తవులు అవనివ్వండి, వీళ్ళు ప్రధానంగా తప్పు చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ స్థితి కన్నా ఎక్కువ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడమే. వాళ్ళకు ఉన్నదానికన్నా ఎక్కువ ఆశించడమే. వాళ్ళకి లేని దాన్ని బట్టి ఒకవేళ లేదు అని వాళ్ళు దుఃఖపడి ఆ లేని దాన్ని సంపాదించుకోవాలనే ఒక అత్యాశ వల్లే వాళ్ళు తప్పిదాలు చేస్తుంటారు. ఇదంతా అపవాది యొక్క యుక్తిలో కొట్టుకుపోతూ ఉంటది. సో దేవదూతల వంటి దాని అయిపోతాను అన్నాడు. దేవుడు వీళ్ళని సృష్టించింది ఎందుకు అంటే ఈ మంచి చెడులు వివేకమును వీళ్ళు కలిగి ఉండకూడదనే ఉద్దేశంతో వీళ్ళని సృష్టించాడు దేవుడు ఆదాము అవ్వల్ని. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? దేవునికి క్వైట్ ఆపోజిట్ గా చేస్తున్నాడు. వాళ్ళు మంచి చెడులను ఎరిగి ఉన్నవారుగా చేయాలనుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మనుషుడు తన సామర్థ్యము చేత బ్రతకడం మొదలు పెడతాడు. తన శక్తిని ఆధారం చేసుకుంటాడు, తన జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటాడు, దేవుణ్ణి పక్కన పెట్టడం మొదలు పెడతాడు. అందుకే ఈ రోజు చూడండి, మనుషులు ఈ భూప్రపంచంలో ఇన్ని కోట్ల జనంలో ఎంతమంది వాళ్ళు స్వశక్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు, ఎంతమంది దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారంటే అత్యంత తక్కువ శాతం ఉంటుంది దేవుని మీద ఆధారపడి జీవించేవాడు, దేవుని మీద దృష్టి పెట్టి జీవించేవాడు. సో హవ్వ యొక్క స్థితిని హెచ్చించేస్తున్నాడు. కానీ హవ్వ హెచ్చింపబడడంలో నష్టం ఉంటది, నాశనం ఉంటది అనే దాన్ని దాచేస్తున్నాడు. ఆ విషయాన్ని చెప్పట్లేదు. ఎందుకంటే వీడు ఎలాగా నశించిపోతాడు, వీడు నాశనానికి ఇంకా వీడు పాత్రుడు అయిపోయాడు. ఇప్పుడు దేవుడి మీద వీడికి కక్ష సాధింపు ఉండాలి, లేదా దేవుడికి విరోధంగా చెయ్యాలి, దేవుడి సృష్టిని పాడు చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే వీళ్ళను కూడా వాటితో పాటు తీసుకెళ్ళిపోవాలి. ఏది దేవుడు తన సంతోషం కొరకు సృష్టించుకున్నాడో దాన్ని పాడు చేయటంలో వాడికి అందులో వాడికి ఆనందం ఉంది. సో హవ్వని ఉన్నతమైన వాటిని పొందే వ్యక్తిగా, పొందగలిగే వ్యక్తిగా తనను బలపరచు తన మాటల చేత ఈ పండుని తినిపించే కార్యాన్ని జరిగించడానికి మీరు చూశాడు. అందుకే మనం ఇక్కడ చూస్తున్నాం, మీ కనులు తెరవబడిన నీవు అంటే ఇప్పుడు కళ్ళు కానీ వాళ్ళకి మూసుకుపోయి ఉన్నారా? వాళ్ళకి ఏం కనబట్టలేదా? వాళ్ళకి ఏం అర్థం కావట్లేదా? ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు మన ఇంటి విషయంలో నమ్మకంగా ఉండాలనుకుంటాం, అంతేగాని ఎదుటి వాళ్ళందరి విషయాల్లో నమ్మకంగా ఉండి మనల్ని పట్టించుకోకుండా ఉండాలని మనం అనుకోం. ఇప్పుడు దేవుడు కూడా తన కొరకు సృజించుకున్నప్పుడు తనకు నమ్మకంగా ఉంటే చాలు, తనను వాళ్ళు చూడగలిగితే చాలు అనుకున్నాడు దేవుడు. అంతే, వాళ్ళకి అటువంటి కనులను అటువంటి దృష్టిని ఇచ్చాడు. అంతేకాని మిగిలినవన్నీ కూడా చూస్తేనే వీళ్ళు పరిపూర్ణ అన్నట్టుగా దేవుడు వాళ్ళు సృష్టించలేదు. ఇప్పుడు కనులు తెరవబడవలసిన అవసరం ఏంటి? ఇక్కడ అవసరం లేదు అసలు. ఇప్పుడు కనులు తెరిస్తేనే పెద్ద నష్టం ఉంటుంది, అసలు లోపం అక్కడే ప్రారంభం అవుతుంది. కానీ ఈ కనులు తెరవబడ్డానికి దేవదూతల వలె మంచి చెడులను ఎరిగి ఉండడానికి వాడు లింక్ పెట్టాడు. అంటే ఈ రహస్యాన్ని దేవుడు మీ దగ్గర దాచాడు. దేవుడి మీద నేరం మోపుతున్నాడు, అది కూడా డైరెక్ట్ గా మోపట్లేదు. ఒక ఒక సంగతిని, దాచిపెట్టబడిన సంగతిని చెప్తున్నట్లుగా చెప్పాడు. అది దాచిపెట్టబడిన సంగతి కూడా కాదు, వాస్తవానికి ఆదాము అవ్వలకి అనవసరమైన సంగతి, అందుకే దేవుడు దాన్ని వాళ్ళకి ఇవ్వలేదు. సో అలాగ వీడు ఒక మెంటాలిటీ అంటే ఒక మనస్తత్వాన్ని సృష్టించాడు అవ్వలో. అవ్వ ఇవన్నీ ఎందుకు నమ్మింది? ఎందుకంటే తనలో చెడు లేదు కాబట్టి, తన దేవుని స్వరూపం ఉంది కాబట్టి, పరిశుద్ధత్వం ఉంది కాబట్టి, మనం వాడుక భాష చెప్పాలంటే అమాయకంగా ఉంది కాబట్టి, తనకు అది చెడు, అది యుక్తి, అది మోసము అని గ్రహించలేకపోయింది. ఇప్పుడు తను ఇలా గ్రహించలేదని దేవుడికి తెలుసు. ఆదాము అవ్వలు అపవాది యొక్క యుక్తిని, మోసాన్ని గ్రహించలేరని, గ్రహించేవారుగా తను సృష్టించలేదని కూడా దేవుడికి తెలుసు. ఇక మనం జాగ్రత్త అర్థం చేసుకుని మనుషుల్ని ఎంత అద్భుతంగా దేవుడు సృష్టించాడు, ఎంత పరిశుద్ధంగా సృష్టించాడు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం చూడండి, అప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు. వీళ్ళు ఆ చెడుని గ్రహించలేరని కూడా తెలుసు. మరి గ్రహించలేనప్పుడు పుట్టిన పడిపోతారు కదా అందులో. మీకు అక్కడ ప్రమాదం ఉంది అని చెప్పకపోతే ప్రమాదంలో చిక్కుకుంటారు. సో అందుకే మనం పిల్లలకి ఎన్నో సార్లు వాళ్ళకి ఈ కాషన్స్ ఇస్తూ ఉంటాం, వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాం, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అటు వెళ్ళదు, ఇవన్నీ ఎందుకంటే ప్రమాదాలు అవన్నీ. అలాగే దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు వీడి నుండి తప్పించాలంటే
ఆ ప్రమాదంలో పడిపోకుండా వాళ్ళకి ఒక్కటే మార్గం దేవుని ఆజ్ఞ అంతే. అందుకే అది తినొద్దు అన్నాడు, దాన్ని ముట్టొద్దు అన్నాడు. తిన రోజు మీరు మరణిస్తారని చెప్పాడు. పరిణామం కూడా చెప్పాడు, భయం కలగాలి కాబట్టి. అది వాళ్ళు పాటించినంత కాలము అక్కడ దానికి అవతల చెడు ఉందన్న సంగతి వీళ్ళు తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరి మాట వినాలి వీళ్ళు? ఇదే దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛ. ఎవరి మాట వినాలి? ఆదాము అవ్వలు. రోజు మనం క్రైస్తవులుగా ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలా? లోకం మాట వినాలా? క్రీస్తు మాట వినాలా, లేదంటే అపవాది మాటలు వినాలా? క్రీస్తు మాటలు వినాలా, లేదా ఆచారాలు వినాలా? ఇలా చూసుకుంటా పోతే మనకి అర్థమైపోతూ ఉంటాం మనం ఎవరి మాట వినాలని. అలాగే ఆ రోజు కూడా ఆదాము అవ్వలు దేవుని మాట వింటే సరిపోద్ది. వాళ్ళకి దేవుడు ఇచ్చిన పరిధి అదే. ఇప్పుడు అందుకే ఆజ్ఞను పెట్టాడు అక్కడ. సో ఇప్పుడు అపవాది సర్పరూపంలో వచ్చినా, వాడు ఎంత అందంగా మాట్లాడినా, లేదంటే ఎన్ని రకాల మోసాన్ని చూపించిన, ఈ హవ్వని హెచ్చించే కార్యక్రమం చేసిన వాడు, నువ్వు దేవదూతలు అయిపోతావు, నీ కన్నులు తెరవబట్టి ఇన్ని చెప్పినా మనసులో ఒకటే పని చేయాలి, అదేంటంటే ఈ దేవుడు తినొద్దన్నాడు. ఇప్పుడు దీంట్లో ఇన్ని మర్మాలు ఉన్నప్పుడు ఈ పండు తినటం వెనకాల దేవుడు ఎందుకు తినొద్దన్నాడు నన్ను అని అనుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. అనుకోకూడదు, దేవుడు తినొద్దన్నాడు అంతే. అంటే అప్పుడు ఏమనుకోవాలి హవ్వ అంటే, అవన్నీ దేవుడు మాకు నిర్ణయించలేదు, అవన్నీ మేము పొందాలని దేవుడు ఉద్దేశించలేదు, అందుకే అవి మాకు ఇవ్వలేదు. ఇది మంచి ఆలోచన. ఇలాంటి ఆలోచన చేయగలదు హవ్వ, ఎందుకంటే తను మంచిగా సృష్టింపబడింది కాబట్టి. అవన్నీ దేవుడు మాకు వద్దనుకున్నాడు, మాకు ఇవ్వలేదు, ఈ పండు తినొద్దన్నాడు కాబట్టి నేను తిన్నాను. అప్పుడు ఏం చేయాలి ఇంకా చెప్పాలంటే, ఇమీడియట్ గా ఆదాము దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఇగో ఇలాగా ఆడెవడో వచ్చాడు, ఈ పండు తినమంటున్నాడు, ఏదో దేవదూత అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు ఆదాము చెప్పు ఉండాల్సింది. ఇది అదంతా మంచి కార్యక్రమం కదా, ఇది మంచి ఆలోచన. ఎందుకంటే అజ్ఞాతిక్రమము చేయకుండా ఉండేందుకు చేసే ప్రతి ఆలోచన మంచి ఆలోచనే. అది ఆ మంచితనం నుంచి వస్తుంది, దేవుడు ఇచ్చిన మంచితనం చెప్పు ఉండాల్సింది. ఇప్పుడు చెప్పిందంటే ఇవి చెప్పలేదు. సో అంటే వాడు తినను వల వేసి పట్టి సంపాదించుకోవాలనుకుంటున్నప్పుడు దానికి హవ్వ అవకాశాన్ని అలా ఇస్తూ ఉంది. అది తెలియక అయి ఉండొచ్చు, అయినప్పుడు ఇస్తూనే ఉంది. సో ఇప్పుడు రెండు సంగతులు తిన్న బాగా ఆకట్టుకున్నాయి. ఒకటి ఏంటంటే నీ కన్నులు తెరవబడతాయి. ఇప్పుడు దేవుడు ఏ పండునైనా తినొద్దన్నాడా అన్నప్పుడు ఈ పండుని తినొద్దాడు. ఎందుకు అంటే ఇది తింటే మీరు చనిపోతారు అన్నాడు అంటే, లేదు మీరు నిజముగా చనిపోరాడు అని అబద్ధం చెప్పాడు. ఇది అబద్ధం అని హవ్వ రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన తినొద్దన్నట్టు తిన్నది. కానీ దానికి ఏం తీసుకొచ్చాడంటే నీ కన్నులు తెరవబడతాయన్నాడు. సో ఇప్పుడు నా కన్నులు తెరవబడతాయి కానీ నేను మరణించను కదా, హవ్వలోకి ఆలోచన తీసుకొచ్చాడు. తర్వాత నీ స్థాయి మారిపోద్ది, నువ్వు నీకన్నా గొప్పదానం అయిపోతావు, నువ్వు దేవదూతలు అయిపోతావు, నువ్వు మంచి చెడుని తెలిసేసుకుంటావు. అంటే ఏంటంటే నీకు బలం పెరిగిపోతుంది. నువ్వు చెయ్యాలనుకుంది మంచి చెడుని తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే నువ్వు చెయ్యాలనుకుంది నువ్వు చేసేయచ్చు. నీకంటూ ఒక వ్యక్తిగతంగా నీకు ఒక సామర్థ్యత వస్తుంది. అది ఈరోజు పంపించింది మనకి. ఈ వ్యక్తిగత సామర్థ్యత తీసుకొచ్చి పడేశారు మనుషులకి. అందుకే ప్రతి వాడు వాడికి నచ్చినట్టు చేయాలనుకుంటాడు, వాడికి నచ్చినట్టు ఉండాలనుకుంటాడు, కానీ దేవుడికి నచ్చినట్టు చేయాలని అనుకోలేకపోతున్నాడు. సో వ్యక్తిగత సామర్థ్యత వచ్చేస్తుంది. సో దేవదూతలు కూడా వాళ్ళకి ప్రతి దేవదూతకు కూడా ఇండిపెండెంట్ గా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉండొచ్చు, విరోధంగా ఉండొచ్చు. దేవుని సృష్టి క్రమంలో అంటే జీవించు ఆత్మల విషయంలో దేవుడు ఎప్పుడు బలవంతాన్ని పెట్టలేదు. సో అది దేవుని యొక్క తత్వం కాదు అది. సో ఇప్పుడు ఈ రెండు సంగతులు హవ్వను బాగా ఆకర్షించేసేటప్పటికి ఏం చేసింది, సాతాను గెలిచేసుకున్నాడు హవ్వని. అప్పుడు ఆమె ఏం చేసింది, ఆ వృక్షము ఆహారం నాకు మంచిది. ఇప్పుడు చూడండి ఎలా కనబడుతుందో కంటికి. ఒకసారి మనం అబద్ధాన్ని నమ్మేసిన తర్వాత ఇంక చూచేదంతా బంగారంలో ఉంటుంది. మనం ఒకసారి మోసంలోకి ఎంటర్ అయిపోయాం అనుకోండి, ఇంకా తర్వాత లాభాల కోసం ఆలోచించేస్తుంటాం. ఇక ఇది మోసము, దీనివల్ల ఈ నష్టం వస్తుందని ఒకవేళ ఎవరు చెప్పినా కూడా మనం మనసు పెట్టాం దాని మీద. వద్దు అని చెప్పినా వినం, ఎందుకంటే మనం కన్విన్స్ అయిపోయాం ముందు. ఆడు ఎవడైతే మనం మోసం చేయడానికి వచ్చాడో మనం ఒప్పింపు చేసాడు దాని విషయంలో. ఇక మనం మైండ్ హార్ట్ అంతా కూడా దాని మీద ఉండిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు అది మనకి చాలా అద్భుతంగా కనబడితే ఇంక ఇప్పుడు ఫలితాల గురించి ఆలోచిస్తాం. ఈడొద్దు అంటున్నాడు, వాడొద్దు అంటున్నాడు అన్న దాని గురించి మనం ఆలోచన చేయం, ఇక ఫలితాల గురించి ఆలోచన చేసేస్తుంటాం. ఈ రోజు కూడా అదే జరుగుతుంది, మనుషులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి. కానీ ఎలా బయటపడతాం అంటే, అందుకే దేవుని చిత్తమును తెలుసుకోవడం అనేది చాలా ప్రాధాన్యం. ఇప్పుడు మనం మోసపోయామో లేదో మనకేం తెలుసు, ఇప్పుడు అవకే తెలుసు మోసపోయిందో లేదో. అమాయకత్వంలో ఇవన్నీ చూసేస్తుంది. ఇవన్నీ చూసేయడంలో దేవుడు వద్దు వద్దు అని చెప్పిన దాన్ని మర్చిపోగలిగింది. ఎగ్జాక్ట్ గా మనం మోసం చేసేవాడు. ఇప్పుడు
ఆర్థికంగా మోసం చేసేవాడు ఉంటాడు. ఇంకొక రకంగా మోసం చేసేవాడు ఉంటాడు. ఈ మోసం చేసేవాడు మన దగ్గరికి వచ్చి మనల్ని ఒప్పించేసాడు అనుకో ఒక విషయంలో. ఇప్పుడు అది అందులో దిగిన తర్వాత దాని లోతు తెలిసి లబోదిబోమంటే ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు అందులో దిగాలా వద్దా? సరే ఆడు చెప్పాడు బాగానే ఉంది. అందుకే ప్రతి యేసుప్రభు గురించి ఒకటే అంటాడు గొప్ప మాట. ఏ మనుషుల్ని నేను నమ్మలేదు అంటాడు. ఎందుకంటే మనుషుల హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు అంటాడు. ఇప్పుడు ఆయనకి తెలుసు ఏముందో. ఆయనకి తెలుసు కాబట్టి మనకేం తెలియాలి? ఏ హృదయాన్ని మనం కూడా నమ్మకూడదు. ఆడు మంచోడైనా సరే, ఎలాంటోడైనా సరే. ఏది చెప్పినా కూడా వెంటనే తీసేసుకుని దాని మీద పరిగెత్తకూడదు. వాడు మన ఇంట్లో కూడా అవ్వచ్చు. మన సొంత అన్నయ్య అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. బంధువు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఎంత దగ్గర సంబంధం ఉంటే అంత ఈజీ కన్విన్స్ అయిపోతాం. అలానే ప్రతివాడు మోసగాడని అనుకోకండి. కానీ ప్రతి విషయమును కూడా పరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అది మీ హృదయంలోకి వచ్చి కూర్చొని సరే ఎవరో చెప్పారు, మీరు నమ్మారు వచ్చి కూర్చొని. ఇప్పుడు ఇది చేసేయాలని మీకు ఒక గొప్ప ఆసక్తి వచ్చేసింది. ఇది చేయడం వల్ల మనకు లాభం జరుగుద్ది. ఇలా వెళ్తే మనకు మేలు జరుగుద్ది. ఇలా అయితే మనకు ఖర్చు తగ్గుద్ది. అది ఏదో ఒకటి. అలాంటి సమయంలో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక నిమిషం ఆగాలి. ఇప్పుడు దీని అంత కారకుడు ఎవడు? నన్ను కానీ సృష్టించిన వాడు ఎవడు? నన్ను నడిపిస్తున్న వాడు ఎవడు? ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇలాగే దావీదు చేశాడు. ఇలాగే సమూయేలు చేశాడు. ఇలాగే సౌలు చేయలేదు. రాజైన సౌలు. నువ్వు ఇలాగే బిలాం చేయలేకపోయాడు. ఇప్పుడు ఏమవుద్దంటే ఇది దేవుని చిత్తమా కాదా? బాగుంది. ఐడియా బాగుంది. నాకు నచ్చింది. దేవుడికి కూడా నచ్చింది అనుకో గొడవలేదు. అది చివరి వరకు జరిగిపోతుంది. అశాంతి లేకుండా చక్కగా దేవుడు దాన్ని నెరవేర్చేస్తాడు. ఈ దేవుని అందుకే దేవుని ఆజ్ఞలు పాటించడం ఒక వంతు అయితే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లు దేవుని చిత్తమును తెలుసుకొని జరిగించడం రెండో వంతు. ఈ రెండింటిని నెరవేర్చగలిగితేనే మనం భక్తి చేయగలం. నిజంగా మనం దేవుని ప్రేమించినట్టు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ప్రభు ఇగో పలానా వ్యక్తి ఇలా చెప్పాడు, ఏం చేయమంటావు? ఇది నా మనసుకి ఇలా ఉంది మంచిగా. దేవుడు ఎందుకంటే ఆయన వాక్యం జీవం కలది కాబట్టి ఈ వాక్యం ఎప్పుడూ కూడా మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. ఇది దేవుడు పరిశుద్ధుడైన ప్రభు వాక్యం అంతా కూడా మనకు పరిశుద్ధమైన ఆలోచన దేవుడు తెచ్చేస్తాడు. అప్పుడు మనం ఒకవేళ మనకి ఎంత ఇష్టమైన ఒకవేళ దేవుడు ఇది ప్రమాదం అని సూచించాడు అనుకోండి, దాన్ని వెంటనే విడిచిపెట్టేస్తాం. సరే తర్వాత చూద్దాంలే అంటాం. అయిపోయింది. ఇప్పుడు ఈ చిత్తం ఇప్పుడు అవ్వ అదే చేయలేకపోయింది అక్కడ. ఈ చిత్తం ఎందుకు అంటే కన్విన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ పండు నిన్నటి వరకు తింటే మరణాన్ని ఇస్తుంది అన్నట్టుగా కనబడిన అదే పండు ఈ రోజు ఇప్పుడు అది ఎలా కనబడుతుందంటే కంటికి మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అట్లా అంటది. అంటే 3 మాటలతో వర్ణించింది ఆ పండుని. నిన్నటి వరకు చెడ్డదది. దేవుడు చెప్పిన చెడ్డదని. కానీ తన మనసుకు ఇప్పుడు అది సాతాను ఎలాగైతే ఒప్పించాడో అలా కనబడింది. ఇంక ఇక్కడ ఎవడేం చేయలేడు. ఈ పొజిషన్కి వచ్చేసిన తర్వాత ఆ రోజే కాదు ఈ రోజు కూడా ఎవడేం చేయలేడు. ఒక్కసారి ఆ తప్పుడు నిర్ణయం మనం తీసేసుకోవాలని మనం నిర్ణయం చేసుకుని దాని విషయంలో మనం ఒప్పింపబడిపోయామంటే మన మనసును మార్చగలిగిన వాడు ఈ భూమి మీద ఎవడు ఉండడం. ఇంకా ఆ టైంకి దేవుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోం. ఎందుకు జ్ఞాపకం చేసుకోము అంటే ఇది అపవాది వల్ల వచ్చింది కాబట్టి. అపవాది జరిగిస్తున్నాడు కాబట్టి ఇంకా మనం మనసులో కూర్చుని ఇదే చెయ్యి అంటాడు. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు అనుకునే మహానుభావులు చాలా మంది ఉంటారు. ఇది దేవుని చిత్తం అనుకుంటారు. సో ఏమొద్దు చేసేస్తారు. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది? ఈ పండుని తీసుకుంది. ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తీసుకుంది. ముట్టుకుంది. ముందే అనుకున్నాం ముట్టుకునే ఉద్దేశం ఉంటే తినేసే పరిస్థితే. ముట్టేసుకుంది, తినేసింది. తినేసిన తర్వాత తను ఎలాగైతే అనుకుందో అలాగే ఉంది అది. ఎందుకు? ఆ పండు మంచిదే కాదా అనేది అనవసరం. తన హృదయంలో ఏదైతే ఈరోజు యవనస్తులు కూడా బోర్డు మంది ఏ తప్పులు చేస్తుంటారు పెళ్లిళ్ళు చేసుకునే విషయంలో వాటి వాళ్ళకి ఎక్కడ ఏ సందర్భంలో నచ్చుతారో తెలియదు కానీ అవతలోళ్ళు ఇక ఆ తర్వాత అది ఒప్పుకునేదాకా తల్లిదండ్రులు పీక్కు తింటారు. అది జరిగేవారు. ఈ తల్లిదండ్రులు కూడా ఈ పిల్లల మీద మమకారంతో ఏదో అది చేసి ఇచ్చేసి అడ్జస్ట్మెంట్లు చేసి పెళ్లిళ్ళు చేస్తారు. ఆ పెళ్లి చేసిన తర్వాత పడే పాటలకి ఇంకా ఇంకా ఇవన్నీ వర్ణనాతీతం ఆ పాటలు. ఎందుకు? సరైన గైడెన్స్ లేకపోవడం, సరిగ్గా మాట వినకపోవడం, చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకోలేకపోవడం. ఇప్పుడు పెద్దోళ్ళు చేస్తారు కానీ వేరే లెవెల్లో చేస్తారు. ఇప్పుడు ఈ కంటికి ఇలా కనబడిపోగానే తినేసిన తర్వాత ఏం చేసింది? ఇప్పుడు తినిన తర్వాత తనతో పాటు తీసుకెళ్లి ఇది ఆదాముకి ఇచ్చి తన భర్తకు ఇచ్చిన అతను కూడా తినేసాడు. తినేసిన తర్వాత అంటున్నాడు అప్పుడు వారిద్దరు కళ్ళు తెరవబడిన అన్నాడు. అప్పుడు అంటే ఇద్దరు తిన్న తర్వాత అని కాదు. ఎవరు తింటే ఆ తిన్న తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడిపోయినాయి. అంటే ఇద్దరు కళ్ళు తిన్న తర్వాత కనులు తెరవబడ్డాయి అనడానికి అప్పుడు వారిద్దరు కనులు పడ్డాయని అనేసాడు ఒకే ఉద్దేశంతో. ఎందుకంటే ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు హవ్వ సాటి అయిన సహాయం ఆదాం పండు తింది. పండు తినగానే ఏం జరుగుద్ది?
కనులు తెరవబడ్డాయి. సాతాను నిజం చెప్పాడు, ఆ విషయంలో నిజం చెప్పాడు. ఇప్పుడు దేవదూతలకి మంచి చెడులు ఎలాగైతే తెలిసినట్టు తినకే తెలిసిపోయి ఆ విషయం కూడా నిజం చెప్పాడు. కానీ తింటే నువ్వు నిశ్చయంగా మరణించమన్నాడు సరే, అది అబద్ధం చెప్పాడు. ఒక అబద్ధానికి 2 వాస్తవాలు చూపించాడు. ఈ వాస్తవాల మీద ఉంది కానీ దేవుడు తినొద్దనడం తప్పు అన్నది మటుకు తను మర్చిపోయింది. ఇంకా పక్కన పెట్టింది. ఇప్పుడు కనులు తెరవబడ్డాయి. మంచి చెడులు తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అవ్వ మంచి చేయాలా, చెడు చేయాలా? ఇప్పుడు సరే, ఇదివరకు ఈ ఆప్షన్ లేదు. అసలు మంచి చేసేది అవ్వ. ఇప్పుడు ఈ ఆప్షన్ వచ్చేసింది. ఇప్పుడు నేను మంచి చేయాలా, చెడు చేయాలా? పండు చేతిలో ఉంది, తినేసింది. ఇప్పుడు తన దిగంబరని తనకు తెలుసా అంటే తెలుసు. ఆదాముకి దిగంబరని తనకు తెలుసా అంటే ఇంకా తెలియదు. హవ్వ దిగంబరని ఆదాముకు తెలుసా అంటే ఆదాముకు తెలియదు. కానీ హవ్వకు తెలుసా తన దిగంబరని తెలుసు. ఆదాము దిగంబరని తెలుసా తెలుసు. తనకు వచ్చేసింది ఈ జ్ఞానం. ఇప్పుడు నిజంగా తిన సాటి అయిన సహాయం అయితే, ఓరు బాబాయ్ నేను తిన్నాను, ఆదాంకి ఇవ్వను అనాలి. నాకు తింటే నాలో ఈ మార్పు వచ్చేసింది, ఈ పరిస్థితి వచ్చింది, ఆదాంకి ఇవ్వను అనాలి. కానీ ఎందుకు ఆదాంకి ఇచ్చిందంటే ఇప్పుడు తన సహజత్వముతో తను పని చేయట్లేదు హవ్వ. అపవాది యొక్క సహజత్వంతో పనిచేస్తుంది. ఇప్పుడు తనకి దేవుడు ఏ మంచితనం ఇచ్చాడో ఆ మంచితనంతో ఆలోచన చేయలేకపోతుంది. అపవాది ఏదైతే తనలోకి తీసుకొచ్చాడో ఇప్పుడు దాని మీద పనిచేస్తుంది. ఇప్పుడు మనుషులు ఎప్పుడు అవతలవాడికి మంచి చేయాలనుకోడు, వాడికి ఏదో స్వార్థం ఉంటే తప్ప. ఇప్పుడు ఈ శోధనలో పడిపోయింది. ఈ శోధన నుంచి మనం బయటకు వచ్చిందంటే బయటకు ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి కాదు. ఎందుకంటే దేవుడు రావాలి, శిక్షించాలి, మళ్ళీ దానికి ఒక విధానం, ఇవన్నీ తర్వాత జరుగుతాయి. ఇమీడియట్ గా హవ్వలోకి మార్పులు వచ్చేసినాయి. వెంటనే తను తెలిసే తీసుకెళ్లి ఆదాంకి ఇచ్చింది. ఆదాము కూడా తినేశాడు. ఆదాము ఇక్కడ ప్రశ్న అడిగాడా, ఈ పండు ఎక్కడదని అడిగాడా, లేకపోతే నువ్వు తిన్నావు అని అడిగాడు? ఏం అడగలేదు. ఎందుకంటే హవ్వ సైలెంట్ గానే ఉంది. సైలెంట్ గా ఎంత ఉందంటే మరి వెనకాల ఉన్నాడు వాడు. నువ్వు మాట్లాడకు, ఇచ్చేయి, నువ్వు మాట్లాడకు, ఇచ్చేయి. ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఎందుకు పనిచేస్తుంది ఇక్కడ? వాడు ఒకసారి మనల్ని జయించేసిన తర్వాత ఏ విషయమైనా సరే, మీ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఏ లైన్ పనిచేయదు మనకి. ఒకసారి వాడు మనలోకి రాణించేసిన తర్వాత, వాడికి మనం ఫుల్ రైట్స్ ఇచ్చేసిన తర్వాత, ఈ పరిశుద్ధ గ్రంథం పెట్టి ప్రతి లైన్ చదివిన ఏ లైన్ ఎక్కదు మన బుర్రలో. అంత పట్టు వచ్చేస్తుంది వాడికి మన మీద. ఎందుకంటే ఈ వాక్యం ఎక్కడ కొలువు ఉంటుంది అంటే మన హృదయంలో కొలువు ఉంటుంది. దాన్నే తీసేసాడు. దాన్ని తీసేసుకున్నాడు. వాడి దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ బటన్ నొక్కుతాడు, మనం పని చేస్తాం. ఏ బటన్ నొక్కితే ఆ బటన్ తగినట్లుగా నడుచుకుంటాం. అవ్వ అదే చేసింది. అవ్వ తన వశంలో లేదు. ఎందుకు వీళ్ళని బయటికి పంపించాడు దేవుడు అంటే, ఏదైనా తోటలో నుంచి వాళ్ళ వశంలో లేరు, అవ్వాది వశంలో ఉన్నారు. ఇప్పుడు వాడు చెప్పినట్టు చేస్తారు. సరే, ఇప్పుడు అవ్వ అందుకే వెళ్ళి ఇచ్చేసి తినేశారు. తినేసిన తర్వాత ఇప్పుడు వారు తాము దిగంబరులు మనం తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడం చేసి, ఏదో అంజూరపు ఆకులతో కొంచెం వెంటనే ఒంటి మీద బట్టలు ఉండాలి కదా, ఏదో కప్పుకి చేసుకున్నారు. ఎక్కడికో వాళ్ళకి రియలైజేషన్ వచ్చేసింది. ఏంటంటే మనం చేయకూడదు చేసాం, తినకూడదు తిన్నాం, ఇప్పుడు మనము తప్పించుకోవాలి. ఇదే ఉంది వాళ్ళ దగ్గర మైండ్ లో. ఎంత స్పీడ్గా వచ్చేసింది చూసారా? ఒక్క పండు తినడంలోంచి ఇన్ని ఈ చెడు గుణాలు వీళ్ళలోకి వచ్చేసినాయి. ఓదాంతో ఒకటే వచ్చేసి వీళ్ళు ఏం చేశారు, ఈ ఇవి కప్పుని ఇవి కూర్చున్నారు. తర్వాత అంటున్నాడు, చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కునగా. అంటే రెగ్యులర్ గా ఏం జరిగేది, ఈ చల్ల టైంలో అంటే ఈవినింగ్ టైంలో దేవుడు వస్తే వీళ్ళు అటు ఇటు తిరగడం దేవుడు చూసేవాడు. ఎందుకంటే దేవుడు వచ్చినా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏ రూపాన్ని ఇచ్చాడో ఆ రూపంలోనే ఉన్నారు. దేవుడు కూడా ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆ రూపం, ఆయన వాడి యొక్క రూపాన్ని ఆ పరిశుద్ధతలో చూడగలిగేవాడు ఆయన. సో సడన్ గా ఈ రోజు వచ్చేటప్పటికి దేవుడు లేరు, తిరుగుతుండాలి కదా తోటలో. వీళ్ళు కనబట్టలేదు. ఇదంతా దేవుడు ముందే తెలుసు, అంతా దేవుడు తెలుసు. కానీ ఒక ప్రొసీజర్ ఉంటాం. ఆ ప్రొసీజర్ దేవుడు ఎప్పుడు ఫాలో అవుతాడు. ఎప్పుడు వచ్చినట్టుగానే వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళు ఆయన స్వరం వినగానే తప్పున్నారు. ఈరోజు ప్రధానమైన తప్పిదం ఎక్కడ జరుగుతుందంటే, దేవుని స్వరము వినగలిగినప్పుడు లోబడకపోవడం. చాలా మంది దేవుని వాక్యం వింటున్నా కూడా లోబడరు. వెంటనే ఏం చేస్తారంటే ఆ చర్చికి వెళ్ళడం మానేస్తారు, లేకపోతే వాళ్ళతో సహవాసం చేయడం మానేస్తారు, లేదా అలాంటివి వినటం మానేస్తారు. దానివల్ల ఎవరికి నష్టం? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరికి నష్టం వస్తుందో. మనము ఒకవేళ మనలో దోషం ఉందనుకోండి, ఆ దోషాన్ని దేవుని ముందు మనం ఒప్పేసుకోగలగాలి. ఎందుకంటే అదే బెస్ట్. ఒప్పుకోకపోతే బోల్డ్ తంట, ఒప్పుకుంటే తక్కువ ఉంటుంది తంట. ఇది చాలా మంది రియలైజ్ అవ్వరు. అంటే ఇది రియలైజ్ అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలిసినా కూడా తప్పించుకోవాలని ఉద్దేశం ఉంటే ఇంకా అది వేరే సంగతి. సో దేవుడికి ఎదురు పట్టడానికి మటుకు ఇష్టపడలేదు.
ఎందుకంటే వీళ్ళలో అపరాధం ఉందన్న సంగతి వీళ్ళకి తెలిసి ఇదంతా సాతాను చూస్తున్నాడు. దూరం నుంచి ఆడున్నాడు తోటలోనే, వాడు ఎక్కడికి వెళ్ళలేదు. వాడు చూస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు మనసులో వాడు తాత్కాలికంగా వాడు దేవుడిని జయించాడు. ఆ మూమెంట్ లో, ఆ సమయంలో దేవుడు చేసిన సృష్టిని పాడు చేసాడు లేదా పాడు చేసాడు. వాడు మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. దేవునికి అంటే ఈ రోజు మనం పాపం చేసినా సాతాను నవ్వుకుంటుంటాడు. మన ఇంట్లోనే ఉంటాడు. మనతో పాటు మనం సోఫాలో కూర్చుంటాడు, ఇంకో దాంట్లో కూర్చుంటాడు. మనం చేసిన తప్పిదానికి వాడు నవ్వుతూ ఉంటాడు. మనం తప్పించుకోవాలనుకుంటూ ఉంటాం. పైన దేవుడు కోపం వస్తుంటాం. ఈ రియలైజేషన్ మనకు లేదనుకోండి, మనం ఎన్నిసార్లు తప్పులు చేస్తే అన్నిసార్లు వాడిని మనం హెచ్చిస్తూ ఉంటాం. అపవాదిని వాడి దేవుడిని అన్నిసార్లు అవమానపరుస్తుంటాడు. ఇప్పుడు వీడు ఉన్నాడు ఇక్కడ, వీడు అన్ని చూస్తున్నాడు. సో ఇప్పుడు దేవుడు వాళ్ళ ఎదుటికి వచ్చాడు. ఆదాముని పిలిచాడు దేవుడు 9వ వచనంలో. ఆదాము అని పిలిచాడు. నీవు ఎక్కడున్నావని దేవుడు తెలియదా ఎక్కడున్నాడు అంటే అది కాదు. వాళ్ళు ఎందుకు నా నుండి దూరంగా ఉన్నావు, అది ఆ క్వశ్చన్ అక్కడ. అందుకే అన్నాడు ఎక్కడున్నావు. రోజు నువ్వు ఎక్కడున్నావు నేను అడిగానా? ఎందుకంటే రోజు నువ్వు నాకు ధైర్యంగా కనబడేవాడు. ఈ రోజు అధైర్యంగా ఎందుకున్నావు, నువ్వు నాకు ఎందుకు కనబట్టలేదు. అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటునని భయపడి దాక్కుంటున్నాను. ఇది నిజం చెప్పాడు. ఎందుకు ఇప్పుడు భయపడిపోతున్నాడు దేవుడికి. అరే నిన్నటి దాకా నువ్వు భయపడలేదు, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నీలో దేవుడు ఏది పెట్టలేదో అది చేరింది. మనలో దేవుడు ఏది పెట్టలేదో, ఏది ఉంచలేదు, క్రీస్తు ద్వారా మనం పరిశుద్ధులను చేసినప్పుడు ఏ పాపాన్ని మిగిల్చాడు మనలో? ఏదైనా ఒక పాపం మిగిల్చాడా? పరిపూర్ణంగా నమ్మినప్పుడు నీకు పాపక్షమాపణ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా పాపం మనలోకి వచ్చి చేరింది అనుకోండి, ఇప్పుడు మనం దేవుడిని దాక్కుంటాం. అంటే ఏం చేస్తాం? ఇదివరకు ప్రార్థన చేసుకునేవాడు అనుకోండి, ఇప్పుడు అది మానేస్తాం. వాక్యం చదివేవాడు అనుకోండి, అది మానేస్తాం. చర్చికి వెళ్ళేవాళ్ళు అనుకోండి, అది మానేయాల్సి వస్తే మానేస్తాం. లేదు అంటే ఏం చేస్తాం అంటే కంటికి కనబడినట్టు వెళ్ళి వచ్చేస్తాం. ఒక ఒక రకమైన ముసుగుతో వెళ్తాం చర్చికి వెళ్ళినప్పుడు. తెరవబడిన హృదయంతో మనం వెళ్ళాం. ఆ కొన్ని పలకబడుచున్న కొన్ని మాటలు ఏం చేస్తామంటే మనం వాటికి అడ్డుకట్టు వేసేస్తాం. ఇది నా హృదయంలో రావడానికి వీల్లేదంటాం. అది రాదు అంతే. ఇప్పుడు ఈ సామర్థ్యతే మనకు వచ్చింది. మంచి చెడుని ఎరిగిన దాన్ని అవుతా ఉన్నాడు చూసారా? అంటే నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు అని చెప్పాడు సాతానావకి. నువ్వు చాలా మంది చేస్తుంది అదే. వాళ్ళు తప్పు ఒప్పుకోకుండా దేవుని ఎదుట ఏం చేస్తారు? నచ్చింది చేసుకునేటట్లుగా నేను ఒప్పుకోను అంటున్నాడు. ఒప్పుకోకపోతే ఏమవుతుంది? నాకు నష్టమా మీకు నష్టం వాడు ఒప్పుకోకపోతే. అదే మన ఇంట్లో వాళ్ళు అనుకోండి, అప్పుడు మనకి నష్టం. వాళ్ళు బయట వాడు అనుకోండి, వాడికి నష్టం. నష్టం అయితే ఖచ్చితంగా వస్తుంది, అందులో అనుమానం లేదు. దేవుడు ఏ రూపంలో ఎప్పుడు తీసుకొచ్చాడో మనకు తెలియదు. ఓ సునామీ వచ్చినట్టు, ఓ కోవిడ్ వచ్చినట్టు వచ్చి పడిపోద్ది మీద. అప్పుడు దాని నుంచి మనం తప్పించుకోగలం అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే బోల్డ్ టైం ఇచ్చుంటాడు దేవుడు మనకు అందరిని బయటికి రావడానికి. అది క్రీస్తు ప్రభు వల్ల. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ తోటలో ఆదాము ఏం చేశాడంటే, నేను దిగంబడిగా ఉన్నాను సంగతి నాకు అర్థమైపోయింది కాబట్టి నేను నీ నుండి భయపడి దాక్కున్నాను అంటున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, నీ దిగంబరం అని నీకు తెలిపిన వాడు ఎవడు అన్నాడు. నేను సృష్టించినప్పుడు నేను సృష్టించలేదు కదా. అసలు దిగంబరత్వం అనే పదం లేదు మానవుని యొక్క డిక్షనరీలో. ఈ రోజు దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తున్నప్పుడల్లా కూడా అదేదో ఒక గొప్ప మాటలాగా, ఒక సంస్కృతంలో ఉన్న గొప్ప పదం లాగా దాన్ని మనం చూసుకున్నాం తప్ప అసలు దేవుని దృష్టిలో ఆ పదం లేదు. అంటే మనుషుడి జీవితంలో అది ఇవ్వలేదు దేవుడు. అంటే దేవుడు సృష్టించినప్పుడు మనుషుడు ఏ విషయంలో అయినా సిగ్గుపడేటట్టుగా దేవుడు సృష్టించాడంటే అన్ని విషయాల్లో కూడా సంతోషించేవాడిగాను, అతిశయించేవాడిగాను సృష్టించాడు. సిగ్గుపడేవాడిగా సృష్టించలేదు. ఇప్పుడు సడన్ గా సిగ్గుపడుతున్నారు వీళ్ళిద్దరు. నీకెవరు చెప్పారు నువ్వు దిగంబడిగా ఉన్నావని? అంటే ఏంటంటే నీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందని అడిగాడు. అసలు నీలో ఈ మాటలో ఈ మార్పు, నీ ఆలోచనలో ఈ మార్పు, అసలు ఈ దిగంబరుడు అనే పదం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తెలియని ఎందుకు వస్తాయి మనలోకి? మనం గేట్లు ఓపెన్ చేస్తేనే వస్తాయి. నాకు తెలియదు అని క్రైస్తవుడు అన్నాడు అనుకోండి, అది పచ్చి అబద్ధం. తప్పు చేసావు అంతే. ఒకవేళ నువ్వు మోసం తప్పు చేసినా కూడా నువ్వు చేసావు ఫస్ట్ అంతే. ఆ మోసం అనేది తర్వాత సంగతి. ఎందుకంటే పశ్చాత్తాపము దగ్గర లేదా దేవుని ఎదుట ఒప్పుకునే పరిస్థితి వచ్చినప్పుడు సాకులు ఉండకూడదు. అది ఎందుకంటే ఆజ్ఞ ఉంది కదా. ఇప్పుడు ఆజ్ఞ లేకపోతే నువ్వు ఏం చెప్పినా దేవుడు వినాల్సిందే. ఇది నా ఆజ్ఞ లేదు కాబట్టి, నీకు ముందు జాగ్రత్తగా నేను చెప్పలేదు కాబట్టి, తీసుకొచ్చో సృష్టించో అలా పాడేసావు, మాకేమో అది ఇదేదో పెట్టేసావు ఇక్కడ, కనీసం అది తినొద్దని చెప్పలేదు, చెప్పుకుంటే మేము తినేవాళ్ళం కాదు కదా అని ఇప్పుడు ఆయనతో వాదించవచ్చు. ఆయన అన్ని చెప్పేసిన తర్వాత ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నాను, నేను భయపడుతున్నాను, నేను దిగంబడిని అంటే ఇప్పుడు ఆయన ఏమనాలి? నీకెవరు చెప్పాడు అన్నాడు. అందుకే నీవు తినకూడనిది నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను. నీకు ఒకే ఒక్క అవకాశం ఉంది. ఆదాము అవ్వలు ఇలా ఫీల్ అయ్యి మాట్లాడటానికి ఒకే ఒక కారణం ఉంది. అదేంటంటే ఆ పండు తిని ఉండాలి అంతే. ఎందుకంటే అది ఒక్కటే పెట్టాడు దేవుడు అక్కడ. ఇక నువ్వు ఏదైనా తిని ఇష్టం అన్నాడు, ఇది ఒక్కటి తప్ప అన్నాడు. నువ్వు తిన్నావా అని అడిగాడు.
దేవుడు తెలుసా తినేసాడంటే తెలుసు. కానీ నిజం చెప్తాడా లేదా? మనుషుని తత్వం బయటపడాలి కదా! ఓహ్! తిన్న తర్వాత వచ్చిన మార్పులేంటో కనపడతాయి ఇక్కడ. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత అందుకే దేవునికి తగినట్లుగా మార్పులుండాలి. అంతేగాని మనుషులకి తగినట్లుగా మార్పులు, చేర్పులు ఉంటే ఉపయోగం ఏముంది? తప్పు చేసిన తర్వాత మళ్ళా మార్పులొచ్చేస్తాయి. దేవుడికి అన్నీ తెలుసు. ఆ పండు తిన్నామన్నాడు. పండు తిన్నామంటే సాధారణంగా ఆదాము ఏం చెప్పాలి? అవును ప్రభువా! పండు తినేసాను. తప్పు నాదే. నన్ను క్షమించు. నన్ను పరిశుద్ధపరచు. లేతే ఈ తప్పు నాలో నుంచి తీసేయి. ఇవన్నీ చెప్పొచ్చు. కానీ ఇప్పుడు తనకి మంచి చెడులను వివేచించే ఎరిగే శక్తి వచ్చింది కదా! అంటే తనేదనుకుంటే అది మాట్లాడగలిగే శక్తి వచ్చింది కదా ఇప్పుడు ఆదాముకి. అందుకే ఏమన్నాడంటే ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అంటలేదు. ఇప్పుడు చూడండి సమాధానం ఎలాగుందో. అందుకు ఆదాము అన్నాడు, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలం కొన్ని నాకియ్యగా నేను తినినంటే నువ్వు అంటున్నాడు. తింటిని అని అన్నాడు. చూసారా? ఒప్పుకునే సామర్థ్యత కూడా పోయింది. అంటే ఒప్పుకోవాలన్న ఇష్టం పోయింది ముందు. అంటే పాపం బేసిక్‌గా ఏం చేస్తదంటే ఏది ఒప్పుకోనివ్వదు నిన్ను. నువ్వు ఏ తప్పు చేసినా నేను చేయలేదంటావు. ఇమ్మీడియేట్‌గా మనకు తెలీదంటావు. ఏమో ఎవరో అంటాం. నేను చేయలేదంటాం. ఇది పాపం యొక్క లక్షణం. నువ్వు తిన్నావా అని అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఏంటి? అవును ప్రభు తిన్నాను. ప్రశ్నకి సమాధానం అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఏం అడుగుతాడో దాన్ని బట్టి సమాధానం చెప్పుకోవచ్చు. కానీ అడిగిన దానికే సమాధానం చెప్పడు. ఇప్పుడు యుక్తి అనేది చేరిపోయింది కదా! అంటే ఆవిడ మీద తోసేస్తే నేను తిన్నదే రైట్ అయిపోద్దా? నువ్వెందుకు తిన్నావు? సో, అంటే ఒక నువ్విచ్చే స్త్రీయే ఇచ్చిందంటే ఆమె మోసం చేసి ఇచ్చింది. నువ్వెన్ని కారణాలు చెప్పినా కూడా ఆదాముకి ప్రతి చెట్టు తెలిసుండాలి. ఏదైనా తోటలో. ప్రతి పండు తెలిసుండాలి. ఒకవేళ తెలియకపోయినా కూడా తనకివ్వబడిన స్థానమును బట్టి తెలుసుకొని తినాలి. ఇప్పుడు తినిన తర్వాత పోనీ ఆదాముని హవ్వ మోసం చేసిందనుకోండి. ఇప్పుడేం చేయాలి? ప్రభువా తిన్నాను. కానీ ఇది ఆ చెట్టు పండని నాకు తెలియలేదు. సరే తెచ్చింది కదా అని తినేసానంతే. దాని గురించి నేను ఎక్కువ ఆలోచించలేదు అని చెప్పాడనుకోండి. మేబీ దేవుడు ఏమైనా ఆలోచన చేసేవాడేమో నాకు తెలీదు. కానీ తప్పించుకునే కార్యక్రమం ఎప్పుడైతే ఉందో ఇంకా అసలు దేవుడికి అసలు నచ్చదది. ఎవరి దగ్గర తప్పించుకుంటున్నాం? మనుషుల దగ్గర నుంచి కాదు తప్పించుకునేది. అజ్ఞాతిక్రమం చేసి ఆయన దగ్గర నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదు. ఎవడి వల్ల కాదు. అలాంటి సమాధానం చెప్పాడు. సరే దేవుడు ఏం చేశాడు? నెక్స్ట్ అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసింది ఏమిటని అడుగ్గా ఇది. ఇప్పుడు ఆదాము చెప్పిన దానికి వెంటనే ఆదాము మందలించలేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు. అవ్వ మోసపోయి ఆదామును మోసం చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు చేసింది ఏంటి అన్నాడు. ఇందాక ఆదాముతో ఏమన్నాడు? ఆ చెట్టు ఫలము తింటివా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నువ్వు చేసింది ఏంటి అన్నాడు. అంటే నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. అసలు ఇలాంటి తప్పు నువ్వు ఎందుకు చేసావు? ఎందుకు చేసేట్టు వెంటనే స్త్రీకి అంటే పని చేసేస్తుంది కదా లోన. తన స్వశక్తి సామర్థ్యత తను ఎలా కావాలంటే అలా మాట్లాడగలను అనే ఒక ధైర్యం తనకు వచ్చేసింది. అపవాది ఇచ్చిన ధైర్యం. ఈ పాపం వల్ల కలుగుతున్న ధైర్యం. ఇదంతా తినలోకి వచ్చేసినప్పుడు తను ఏం చెప్పిందంటే సర్పము నన్ను మోసపుచ్చినందుకు తింటున్నాను. సో ఇక్కడ తను ఈ స్టేట్మెంట్ లో తప్పించుకునే ప్రయత్నం చేసిన ఒక సంగతి చెప్పింది. తెలియకుండా చెప్పేసింది. ఏంటంటే నేను మోసపోయాను. అంటే నేను మోసపోయాను అన్నదానికి అర్థం ఏంటంటే నీ ఆజ్ఞను నేను పాటించలేదు అని అర్థం. అదే ఆయన ఆజ్ఞను పాటించుంటే మోసపోయేది కాదు. మోసపోయేటట్టుగా చేసుకున్నాను అని చెప్తుంది అవ్వ. సర్పం ఎందుకు రకరకాలుగా మాట్లాడాడు చక్కగా. కానీ తన ఆజ్ఞనే పట్టుకుని ఉంటే ఈరోజు చూడండి అది ఒకటే ఆజ్ఞ. ఈరోజు మనం ఎన్ని పాటించాలి? ఒక ఆజ్ఞ పోగా అందులో 100, 200 ఆజ్ఞలు వచ్చినాయి ఈ రోజు మనకి. ఈ ప్రతిదీ నేర్చుకోవాలి. ప్రతిదీ దాన్ని తగినట్టుగా పాటించాలి. ఎక్కడికక్కడ దాన్ని ఆపాదించాలి. ఏ సందర్భానికి దేవుని ఆజ్ఞలా తెచ్చుకోవాలి. ఎంత కష్టం తెచ్చిపెట్టారు చూడండి మనుషులకి, మానవ జాతికి. వాళ్ళు ఒక్కటే పాటించలేకపోతే అపవాది యుక్తి ఎదుట మనం ఈ 200, 300 మనం ఎక్కడ పాటిస్తాం? అపవాది యుక్తి ఉంది. ఏదో దాంట్లో పడేసుకుంటాడు. అందుకే పాపం విచ్చలవిడిగా పెరిగిపోయింది లోకం. ఎందుకంటే ఈ ఆజ్ఞ నేను పాటిస్తున్నాను అనుకున్నప్పుడు ఇంకో ఆజ్ఞను పడగొడేస్తాడు మనం. ఇన్ని ఆజ్ఞలు పాటించడం కష్టం. ఇన్ని ఆజ్ఞలు నువ్వు క్రైస్తవుడైనా పాటించలేవు. నేను ఎవడు పాటించలేడు. అందుకే క్రీస్తు రక్తము చేత మాత్రమే, కృప చేత మాత్రమే మనం రక్షించుకున్నాడు. అది మీ వల్ల కాదు, మీ క్రియల వల్ల కాదు. ఇది దేవుని వరమాడు. ఎందుకంటే మనం చచ్చి తిరిగి లేచి మళ్ళీ చచ్చినా కూడా ఈ ఆజ్ఞలన్నీ మనం నిశ్చయంగా ప్రతిరోజు పాటించలేం. ఎందుకంటే ఒక సందర్భంలో పాటించేస్తాం అనుకున్నప్పుడు వాడు ఇంకో సందర్భాన్ని తీసుకొచ్చి అందులో పడిపోయేటట్టు చేస్తాడు. ఇప్పుడు అందుకే క్రీస్తుని కూర్చున్న అనుభవాన్ని సంపాదించుకున్న కొద్దీ కూడా మనం పాపం చేయకుండా ఉండే ఒక ప్రక్రియను దేవుడు పెట్టాడు. అది ఇప్పుడు సంగతి. సో అప్పుడు సంగతి ఏం చేశారు? ఇప్పుడు ఎవరి మీద తోసారంటే
సింపుల్‌గా సర్పం మీద చూస్తాయి. ఇప్పుడు ఇలా ఒకరి మీద ఒకరు తోసేసుకుంటూ ఉంటే చేసింది మాఫీ అయిపోద్దా? చాలా సార్లు జరిగేదదే. ఒక కంపెనీలో జరిగేదదే. ఒక కుటుంబంలో జరిగేదదే. చూడండి భార్యాభర్తల్లో కూడా ఆ సందర్భంలో సపోజ్ భర్తే తప్పు చేసాడనుకోండి. తప్పంటే ఏం కాదు పొరపాటున ఒకడు చేసాడనుకోండి. ఎందుకు చేసావంటే నువ్వు ఇదివరకు చేయలేదా అంటాడు. అంటే ఇదివరకు ఆమె చేసింది కాబట్టి ఇప్పుడు ఈయన చేసింది మాఫీ అయిపోద్దా? లేదంటే ఆమె ఇప్పుడు చేసింది కాబట్టి ఇదివరకు అతను చేసాడు కాబట్టి ఇప్పుడు ఈమె చేసింది మాఫీ అయిపోద్దా? ఇలాంటి పరిస్థితి ఎందుకంటే అజ్ఞాత క్రమంలో జీవించడం వల్లే. మనుషులకి ఈ సామర్థ్యత వచ్చింది. ఇప్పుడు సామెతలు వచ్చినాయి మోకాలికెత్తి బోడిగుండుకెత్తి మోకాలికెత్తారంటే అర్థం ఏంటంటే ఒకడు చెప్తే ఇంకోటి చెప్తాడు. మనోడంటే ఇంకోటి అంటాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మనిషి తన సామర్థ్యత మీద ఆధారపడి బ్రతికేయడం అలవాటు చేసుకున్నాడు. ఏది పెడితే అది మాట్లాడొచ్చు. ఎలాగైనా మాట్లాడొచ్చు. ఎలాగైనా వాదించొచ్చు. ఏదైనా చేయొచ్చు. అంతటి స్వశక్తిని వాడు సంపాదించేసుకున్నట్లుగా వాడి మీద వాడు నమ్మకం పెట్టేసుకుంటున్నాడు. అదంతా బూటకమైనా సరే. అదంతా అబద్ధమే. అది ఎక్కడికి తీసుకెళ్దు వాడిని. అయినా సరే నేను బలవంతుడిని అనుకుంటాడు. నేను ఏదైతే చేయగలనో అది చేయగలను అనుకుంటాడు. ఈ ఈ యొక్క అబద్ధపు నమ్మకాన్ని ఇచ్చిన వాడు ఎవడంటే అపవాది. అందుకే మానవుడు ఎప్పుడు పడితే ఎలా పడితే అలా జీవిస్తుంటాడు. ఈ తప్పంతా తీసుకొచ్చి సర్పం మీద వేసారు. ఈ తప్పు సర్పం అంటే నిశ్చయంగా సర్పందే. కానీ సర్పం మాట వీళ్ళు ఎందుకు విన్నారు? అదే ప్రశ్న మనకి వచ్చేది క్రైస్తవులు. మనం దేవుని ఎదుట నిలబడి మనము చేసిన తప్పుకి ఇంకొకరిని కారణంగా చూపించగలమా? అందుకే పశ్చాత్తాపం అనేది ఎంతో గొప్ప సంగతి. దేవుడు మనకి ఉచితంగా పెట్టాడు. నిజంగా ఉచితంగా ఆ పశ్చాత్తాపం అనేది మనకు లేకుండా చేసాడు అనుకోండి మనందరూ చచ్చిపోవడం ఇప్పటికి. ఎవడు ఉండడం కాదు. ఆ పశ్చాత్తాపం పెట్టాడు దేవుడు. మనం ఎన్నిసార్లు చర్చికి వెళ్తున్నామా, ఎంత కానుకిస్తున్నామా, బయటికి ఎంత భక్తి కనబడుతున్నది. మనం దేవుని ఎదుటి ఎలా పశ్చాత్తాపడతాం, ఎంతగా పశ్చాత్తాపడతాం ఇది ఒక్కటే. ఎందుకంటే మీరు అన్ని ఆజ్ఞలు మీ జీవితంలో చేయలేరు. ఎక్కడో చోట ఆఖరి మీ పిల్లల విషయంలో అయినా మీరు బలహీనపడిపోతారు. ఆర్థిక విషయాల్లో బలహీనపడిపోతారు. పశ్చాత్తాపంతో కూడిన విజ్ఞాపనలు ఎప్పుడూ కూడా నీతిలో నిలబడతాయి. ఈ హవ్వ ఎలాగైతే దేవుని ఆజ్ఞను పాటించుంటే ఎంత తలవంపు రాకుండా ఉంటుందో అలాగే మనం ఏం చేస్తామంటే దేవుని ఆజ్ఞను పాటించేస్తాం. ఎందుకంటే ఆ తలవంపు ఏంటో మనకు అర్థమైపోతుంటది. కాబట్టి ఆ పరిణామాలు మనకు అర్థమవుతాయి కాబట్టి మనం దేవుని ఆజ్ఞను పాటించే ప్రయత్నంలోనే మనం ఉంటాం. అప్పుడు మన వల్ల తప్పిదాలు జరుగుతాయి. అసలు జరగకుండా ఉండవు. బహు తప్పిదాలు జరుగుతాయి. సరే సమయం చాలా అయింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు దేవ, కృపగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. ఎంతవరకు మమ్మల్ని ఆదరించి నడిపించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన వాక్యం బట్టి, వాక్యం సంగతులను బట్టి, అవి మాలో చేరి మమ్మల్ని బలపరిచే విధానం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ యొక్క జ్ఞానముతో కృపలో మమ్మల్ని కాచి కాపాడండి. ఇంకను బలమైన క్రైస్తవులుగా జీవించడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ